నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. ఆత్రేయపురం మండలం వర్ధుపరు గ్రామంలో బైబిల్ మిషన్ వద్ద పల్లికొండ వర్ధన్ కుమార్, వార రాజశేఖర్, కప్పల సునీల్, గూడపాటి శ్రీను, పలువురు దళిత నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధికారంలోకి వస్తే క్రైస్తవ సంఘాలను నిర్మూలిస్తుందని వైసీపీ నాయకులు అసత్య ప్రసారాలు చేస్తున్నారని, వారి ప్రసారాలను ప్రజలు నమ్మవద్దని, గడిచిన 5 సంవత్సరాలలో బీజేపీకి మద్దతు పలికిన వైసీపీ ఇప్పుడు మతం గుర్తుకొచ్చిందా అని చంద్రబాబు నాయుడు ప్రజల కోసం ఎన్డీఏతో జతకట్టారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేలా కృషి చేయడానికి చంద్రబాబు నాయుడుకి మద్దతుగా క్రైస్తవులు, దళిత నాయకులు అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. క్రైస్తవ సోదరులందరికీ వందనాలు. ఏదో తమ ఓట్ల అవసరత కోసం, ఓటమి నుండి బయటపడడం కోసం కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి జగ్గిరెడ్డి గారు తమ అనుచరుల చేత చర్చలకు తిరిగించి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడుకి ఓటు వేసినట్లయితే రాజ్యాంగం రద్దు చేస్తారు, క్రైస్తవుల హక్కుల్ని కాలరాస్తారని ముసల కన్నీరు కార్చడం జరుగుతుంది. ఈ 4 రోజులు బట్టి, 4 వారాలు బట్టి. అయ్యా, మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, 2014 నుంచి ఈ రోజు వరకు కేంద్రంలో బీజేపీ ప్రవేశపెట్టినటువంటి ప్రతి చెత్త బిల్లుకు ఓటు వేసింది మీరు కాదా అని నేను అడుగుతున్నాను. రైతులు గిట్టుబాటు ధర కోసం, తమ హక్కుల కోసం ఢిల్లీలో నిరాహార దీక్షలు చేస్తుంటే రైతులకు వ్యతిరేకంగా బిల్లు పెట్టినటువంటి బీజేపీ పార్టీకి రాజ్యసభలో బలం లేనప్పటికీ మీరు ఓటు వేసి అక్కడ రైతులకు వ్యతిరేకంగా బిల్లును తీసుకొచ్చింది మీరు కాదా అని నేను అడుగుతున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా దుష్ప్రచారం చేయడం జరుగుతుంది టీడీపీ ప్రభుత్వం మీద. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో కలిసిందని చెప్పేసి ఈ కానించి మోడీ ప్రభుత్వం చర్చిలు కానీ, క్రిస్టియన్స్ని కానీ, చర్చిలు కూల్చేయడం కానీ, క్రిస్టియన్స్ని సరిగ్గా తిరగకుండా చేయడం కానీ చేయాలనే ఆకాంక్షతో ఉంటుందని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. మరి ఇవన్నీ గమనించి ఈ క్రైస్తవులందరూ కూడా ఇది గమనించండి. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఏం జరిగిందనేది మీరు ఆలోచించి, మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక ఈ క్రైస్తవుల మీద ఎన్ని దాడులు జరిగినాయో, దళితుల మీద ఎన్ని దాడులు జరిగినాయో మీరు అంతా గమనించి, మరి మీరు తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు తెలిపి సైకిల్ గుర్తుకు ఓటేసి మరి చంద్రబాబు నాయుడు నాయకత్వం రావాలని చెప్పేసి మరి అందరూ కలిసికట్టుగా చేయాలని చెప్పేసి క్రైస్తవ సోదరులందరినీ కోరుకోవడం జరుగుతుంది. నమస్కారం అందరికీ. సిగ్గుమాలిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటి వరకు కూడా బీజేపీ పార్టీతో అంటకాగింది రహస్యంగా. ఈ విషయాన్ని గమనించాలి. మరి బీజేపీ పార్టీ చేసేటువంటి ప్రతి బిల్లు కూడా లోక్సభలో అయితే, రాజ్యసభలో అయితే మద్దతు పలకడం కోసం ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మద్దతును కోరుకుంది. ఎందుకంటే జగన్ గారికి ఉన్నటువంటి 27 కేసులు, ఈడీ కేసులు, ఇవన్నీ కూడా అతనికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని ఇప్పటిదాకా అంటకాగడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం కేవలం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ యొక్క సైకో పాలన అంతమొందించాలనేటువంటి ఏకైక ఎజెండాతో ఈవేళ పొత్తు పెట్టుకోవడం జరిగింది. కానీ మరొకటి మీకు అందరికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా ఉంటారు, క్షేమాభివృద్ధి కలగజేస్తారు. అంతేకాదు గత పాలనలో అనగా వైఎస్ఆర్సీపీ పాలనలో చాలామంది చర్చిల మీద అయితే, పాస్టర్ల మీద అయితే దౌర్జన్యాలు జరిగినాయి, బలహీన వర్గాల మీద దౌర్జన్యాలు జరిగినాయి. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చర్చిలకి గ్రాంట్లు ఇచ్చారు. చర్చిలు కట్టుకోవడానికి గ్రాంట్లు, యెరూషలేం వెళ్ళడానికి మరి 50,000 రూపాయలు కూడా మరి ఆర్థిక సహాయం చేసినటువంటి మహనీయుడు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రాబోయే, అలాగే క్రిస్మస్ కానుకలు ఇవన్నీ ఇచ్చారు. అలాగే మరి ఏదైతే వివాహాలు ఉన్నాయో వాటన్నిటి కూడా క్రైస్తవ వివాహాలు చేసుకునే వారికి కూడా సహాయం చేశారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక ముందు అనేక కార్యక్రమాలు క్రైస్తవుల దృష్ట్యా చేయనే ఉన్నారు. మరి ముఖ్యంగా చర్చిలకి సహాయం అనేది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళా
ఆ చర్చల సహాయము ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తున్నారు. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని సైకిల్కి మీరు అందరూ ఓటేసి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం.